బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు రేపు జరుగుతాయా వాయిదా పడతాయా అని అభ్యర్థులు తీవ్ర గందరగోళం నెలకొంది. రోస్టర్ విధానంపై న్యాయస్థానంలో కేసు కొనసాగుతున్నందున క్లారిటీ వచ్చే వరకు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా బోర్డుకు లేఖ రాసింది. బోర్డు నుంచి స్పందన రాకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోస్ట్రం కింద కోర్టులో వచ్చింది. కోర్టులో వచ్చిన తర్వాత మనం మనకు తెలియకుండా ఇప్పుడు పెట్టారు, సెలక్షన్స్ ఇంటర్వ్యూలు పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు. దానిపైన మనం ఎలక్షన్ కమిషన్ తో మన వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే మీరు గవర్నమెంట్ పంపిస్తేనే చేస్తామంటే మనం దానిపైన కూడా గవర్నమెంట్ ఒక లెటర్ కూడా పంపించాం. లెటర్ పంపించి ఇంకా కూడా వాళ్ళు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నట్టుంది ఆవిడ. ఆ చైర్పర్సన్ కొంచెం ఇండిపెండెంట్ గా ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం, దాని గురించి తప్పలేదు. కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మంటే లెటర్ కూడా పంపించాం. మీకు అది కూడా చెప్తున్నాం. అదే పేపర్లో కూడా చేసేది, రిలీజ్ కూడా చేశాం మన లెటర్ ని. ఇంకా ఆలోచిస్తున్నారు, ఏమవుతుంది సాయంత్రం ఒక ఐడియా వస్తుంది. కానీ మన గవర్నమెంట్ అభిమతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలి. రోస్టర్ తప్పులు సరిచేసి తర్వాత పెట్టాలి. నెక్స్ట్ మంత్ 11th మార్చి 11th కోర్టులో వేశారు. ఆ రోజు మన అడ్వకేట్ జనరల్ కూడా నేను మాట్లాడాను. ఆయన కూడా గట్టిగా చెప్పాను, ఇమీడియట్ గా డిస్పోజ్ చేయండి, మేము ఇంటర్వ్యూలు పెట్టాలి, ప్రొసీజర్ కంప్లీట్ చేయాలని. అది కూడా టేకప్ చేస్తా అన్నాడు. కాబట్టి మనం చేయాల్సిందో చేశాం. మీరు ఆ విషయం కూడా అందరికి చెప్పండి, అందరూ స్టేట్మెంట్లు ఇవ్వండి. ఒకవేళ సాయంత్రానికి ఇప్పుడు ఒక గంటలో నేను మళ్ళా కూడా పంపించి చెప్పమన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకుండా చేయడానికి ఉన్నాం. ఏదైతే రోస్ట్రం డిసైడ్ చేయలేదు కాబట్టి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది. రోస్ట్రం డిసైడ్ చేసిన తర్వాత పరీక్షలు పెట్టచ్చు, తప్పు లేదు. అది తొందరలో పెడతామని చెప్పాం. అది వారి కన్సిడరేషన్ లో ఉంది. మన బాధ్యత మనం గట్టిగా చేస్తున్నాం. ఈ విషయం అందరూ మీరు గుర్తుపెట్టుకొని మెసేజ్ కూడా ఇవ్వాలి, చెప్పాలి మనం పెట్టింది.